హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఏపీ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు రాజ్యసభ ఖాళీ అవుతున్నటువంటి స్థానాలు ఒక పెద్ద సవాల్గా మారాయి. రాజ్యసభ ఖాళీ అవుతున్నటువంటి వేకెన్సీస్ ఫిల్ చేసే కార్యక్రమం అనేది ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాజ్యసభకు సంబంధించి త్వరలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఏపీకి సంబంధించి. ఇందులో ఈ 4గింటిలో 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవైతే 4వది ఆల్రెడీ టీడీపీ రాజ్యసభ సభ్యుడికి సంబంధించింది. సో ఈ 4 స్థానాలకు సంబంధించినటువంటి ఖాళీ అవడానికి మరో 3 నెలల సమయం ఉంది. అంటే జూన్ వరకు గడువు ఉంది. సో జూన్ తర్వాత ఈ 4 స్థానాలని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు కూటమిలోని 3 పార్టీల మధ్య ఎవరికి ఎన్ని అనేది ఒక కొత్త రచ్చ మనరుస్తోంది. ముఖ్యంగా బీజేపీ అయితే ఖచ్చితంగా 2 స్థానాలు కోరుకుంటుంది. ఇక జనసేన 1 స్థానం ఖచ్చితంగా కావాలంటుంది. ఇక మిగిలేది టీడీపీకి ఒకే ఒక స్థానమా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు వైసీపీ తరపు నుంచి ఉన్నటువంటి ఈ మొత్తం 4 స్థానాలు ఏవైతే ఖాళీ అవుతున్నాయో ఇందులో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఈ 3 స్థానాలు ఉన్నాయి. ఈ 3 స్థానాలకు సంబంధించినటువంటి గడువు జూన్తో పూర్తవుతుంది. ఇంకా గత ఏడాది 2 స్థానాలు ఖాళీ అయ్యాయి రాజ్యసభకు సంబంధించి. అందులో బీజేపీ ఒకటి తన కోటాలో పొందింది. వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి పాకా సత్యనారాయణ ఏపీ కోటాలో రాజ్యసభ సీటు బీజేపీ నుంచి దక్కించుకున్నారు. 5వ రాజ్యసభ సీటు గత ఏడాది ఖాళీ అయిన వాటిలో టీడీపీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నారా లోకేష్ సన్నిహితుడిగా, నారా లోకేష్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చక్కబెట్టే వ్యక్తిగా ఉన్నటువంటి సానా సతీష్కు కేటాయించారు. సో ఇప్పుడు ఆ సానా సతీష్ రాజ్యసభ స్థానం అనేది కేవలం ఏడాదిన్నర వ్యవధిగా రావడంతో ఈ జూన్తో అది కూడా ఖాళీ అవుతుంది. సో మొత్తం 4 స్థానాలు ఇక్కడ ఖాళీ అవుతున్నాయి. ఈ 4 స్థానాల కోసం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలుగుదేశంకు పెద్ద చిక్కుగా మారింది. ఎందుకంటే బీజేపీ ఈసారి ఖచ్చితంగా 2 స్థానాలు అడుగుతుంది. గత ఏడాది 1 తీసుకుంది, అది కాకుండా ఈసారి ఈ 4గింటిలో 2 ఖచ్చితంగా కావాలంటుంది. ఈ రెండింటిలో ఒకటి లోకల్ నాయకత్వానికి సంబంధించినటువంటి పేర్లకు సూచించే పరిస్థితి ఉంటే, మరొకటి మాత్రం కేంద్ర బీజేపీ అధిష్టానం ఎవరిని సూచిస్తుందో వారికి ఇచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలో భాగస్వామిగా ఒకవేళ అమిత్ షా కానీ మోదీ కానీ ఈ 2 రాజ్యసభ స్థానాల విషయంలో పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా ఆ 2 స్థానాలు బీజేపీకి ఇచ్చే పరిస్థితి లేకపోలేదు. సో ఇక 3వది జనసేనకు ఖచ్చితంగా కేటాయించాల్సి ఉంటుందనే వాదన గట్టిగా బలపడుతోంది. ఎందుకంటే యాక్చువల్లీ గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు రాజ్యసభ సీటు ఇస్తామనేది ఒక ప్రధానంగా చర్చ నడిచింది. అయితే చివరి నిమిషంలో నాగబాబుని తప్పించి సానా సతీష్కు కేటాయించారు, మరొకటి బీజేపీకి కేటాయించిన పరిస్థితి. సో ఈ క్రమంలో నాగబాబుకు ఎమ్మెల్సీ కేటాయించి ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి. కానీ మంత్రి పదవి ఇవ్వకుండా ఎమ్మెల్సీతో సరిపెట్టారు. ఎప్పుడు మంత్రి పదవి ఇస్తారనేది ఇంకా అంతుపట్టని విషయంగా మారింది. సో నాగబాబు విషయంలో అలా ఉంటే ఇప్పుడు ఈ 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలి, గతంలో కూడా ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కాబట్టి అనే వాదన జనసేన నుంచి వినిపిస్తుంటే, ఆ ఒక్క రాజ్యసభ స్థానం కూడా జనసేన ప్రతినిధిగా ఇటు తెలుగుదేశం అటు జనసేనాని ఇద్దరికీ సుపరిచితుడు, ఇద్దరికీ సన్నిహితుడైనటువంటి లింగమనేని రమేష్కు దాదాపుగా ఈ స్థానం ఖరారైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే లింగమనేని రమేష్కి సంబంధించినటువంటి నివాసంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటున్నారు. లింగమనేని రమేష్కి సంబంధించినటువంటి స్థలంలోనే జనసేన ఆఫీస్ ఉంది. సో ఇద్దరిని మేనేజ్ చేస్తూ, ఇద్దరిని అవసరాలు తెలుస్తూ, ఇద్దరికి సన్నిహితంగా ఉంటూ లింగమనేని రమేష్ వాస్తవానికి చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితుడు, ఆ తర్వాత జనసేనానికి సన్నిహితుడిగా మారారు. సో ఇద్దరికి సన్నిహితుడు కావడంతో ఖచ్చితంగా ఈ 4 స్థానాల్లో 1 స్థానం కన్ఫామ్గా లింగమనేని రమేష్కు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక టీడీపీకి మిగిలేది 1 లేదా 2 స్థానాలు. ఒకవేళ బీజేపీ 2 తీసుకుంటే టీడీపీకి 1 స్థానం దొరుకుతుంది. ఒకవేళ బీజేపీకి 1తోనే సరిపెడితే టీడీపీకి 2 స్థానాలు ఉంటాయి. సో ఈ 2 స్థానాల్లో ఎవరిని అనేది ఒక ప్రశ్న. సో సానా సతీష్ పేరు మరోసారి వినిపిస్తుంది. జూన్తో అతని గడువు కాస్త అయిపోతుంది. సో ఈ రెండిట్లో 2 లేదా 1 స్థానం ఏదైతే టీడీపీకి వర్తించనున్నాయో, టీడీపీకి దక్కనున్నాయో, ఈ రెండిట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా సానా సతీష్కు మరోసారి రెన్యువల్కు వెళ్ళే అవకాశం ఉంది. అంటే మరోసారి సానా సతీష్నే 1 స్థానంలో రాజ్యసభకు పంపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నారా లోకేష్ నుంచి వస్తున్నటువంటి అది ఒత్తిడి కావచ్చు, లేదా నారా లోకేష్ యొక్క జోక్యం కావచ్చు. సో ఈ క్రమంలో మిగిలిన 1 స్థానం, ఒకవేళ 1 స్థానం ఉంటే 1 స్థానం, లేదా
ఒక ఏమీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ముఖ్యంగా రాజ్యసభ కోసం చాలా కాలంగా యనమల రామకృష్ణుడు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. తనను పెద్దల సభకు పంపాలని పదే పదే కోరుతున్న యనమల రామకృష్ణుడిని పక్కన పెట్టేస్తోంది టీడీపీ అధిష్టానం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు. ఈ విషయంలోనే యనమల రామకృష్ణుడు పలు సందర్భాల్లో కాస్త అసహనాన్ని, అసంతృప్తిని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఇప్పుడు రాజ్యసభ స్థానం ఖాళీ అవుతున్న క్రమంలో యనమల రామకృష్ణుడు మరోసారి తన పేరు పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోవైపు ఖమ్మంపేటి రామ్మోహన్ రావు కూడా రాజ్యసభకు వెళ్లే యోచనలో ఉన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆశ్చర్యంగా, అనూహ్యంగా ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ పేరు వినిపిస్తోంది. వేమూరి రాధాకృష్ణ తనను కూడా పెద్దల సభకు పంపాలని, ఖచ్చితంగా తన పేరు పరిగణలో తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ఒక సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ఎటువంటి ప్రకటన వేమూరి రాధాకృష్ణ నుంచి కానీ తెలుగుదేశం వర్గాల నుంచి కానీ లేకపోయినా వేమూరి రాధాకృష్ణ మాత్రం అంతర్గతంగా ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. పెద్దల సభకు వెళ్లాలనే ఆయన ఆలోచనలో భాగంగా చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ ఒకవేళ బీజేపీ ఒకే ఒక స్థానాన్ని తీసుకుంటే మిగిలిన ఒక స్థానాన్ని కోసం వేమూరి రాధాకృష్ణ, ఖమ్మంపోటి రామ్మోహన్ రావు, ఇటు యనమల రామకృష్ణుడు ముగ్గురి మధ్య పోటీ గట్టిగా ఉంటుంది. వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో ఇటీవల ప్రభుత్వంపై కొన్ని విమర్శనాత్మక ప్రభుత్వ విధానాలపై విమర్శలతో కూడినటువంటి కథనాలు ప్రచురణలో వస్తున్నాయి. అదే సందర్భంలో ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. సో ఈ క్రమంలో వేమూరి రాధాకృష్ణ కూడా రాజ్యసభ స్థానం కోరుతుండడం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఒకవేళ బీజేపీ 2 తీసుకున్నా లేదా 1 తీసుకున్నా టీడీపీలో మాత్రం రాజ్యసభ స్థానం కోసం పెద్ద ఎత్తున ఒక చిక్కు ఏర్పడింది, పెద్ద సమస్యగా ఏర్పడింది. ఎవరిని కన్విన్స్ చేయాలో ఎవరిని కన్విన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు. సో 4 పేరుకైతే 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కానీ ఇందులో ఒకటి సానా సతీష్కు దాదాపుగా ఖరారు అవుతుంది. మరొకటి జనసేన తరపున లింగమనేని రమేష్ ఖచ్చితంగా పేరు వినిపిస్తోంది. సో మిగిలిన 2 స్థానాల్లో ఒకటి బీజేపీ తీసుకుంటే ఒకటి టీడీపీకి ఎవరు కేటాయిస్తారు, లేదా 2 బీజేపీకి తీసుకుంటే ఇప్పటికే టీడీపీ నుంచి రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్న వారి పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు అతి ప్రధానమైన ప్రశ్న. అందుకే ఇప్పుడు రాజ్యసభ స్థానాల భర్తీ అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు, కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద తలనొప్పిగా మారింది.